హాయ్ అండి, నమస్తే. నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ తెలుగు ఛానల్. ఇంతకుముందు స్టార్టప్ సిఓఈ తెలుగు ఛానల్లో చాలా వీడియోస్ పెట్టినప్పటికీ కూడా ఈ వీడియో కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే ఈ వీడియో నుంచి వీక్లీ వీలాగ్స్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వీక్లీ వీలాగ్స్ అనేది నార్మల్ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ని నేను నా పర్సనల్ యాక్టివిటీస్ని చూపించలేకపోవచ్చు. కాకపోతే నేను ఈ స్టార్టప్ జర్నీకి ఎలా వచ్చాను, నా నేపథ్యం ఏంటి, నేను ఈ జర్నీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చూసుకుంటున్నాను, ఇంకా ఒక రెగ్యులర్ వర్క్తో పాటు నేను నా స్టార్టప్ జర్నీని ఎలా కొనసాగించాను, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు నేను ఎన్ని స్టార్టప్స్ రన్ చేస్తున్నాను, వాటిని ఎలా ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాను. ఇవి అన్నీ కూడా వీక్లీ వీలాగ్గా ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏ మనిషి జర్నీలో అయినా ఒక స్టార్టప్ బిల్డింగ్ ఏరియాలో ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. ఒకవేళ అది కానీ ఫెయిల్యూర్ అయిందంటే ఎలా చేయకూడదో కూడా నేర్చుకుంటాం మనం. అందుచేత నేను వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది నేను కంప్లీట్ గా ఈ వీక్లీ వీలాగ్ లో అనేది మేము ఉంచబోతున్నాం. ఇది మాత్రం సండేలో మేము అప్లోడ్ చేస్తాము. రిమైనింగ్ ట్యూస్డే, థర్స్డే టైంలో ఆర్ ఎనీ అదర్ డేస్ లో కానీ మేము ఏదైనా అప్లోడ్ చేసామంటే అది కంప్లీట్ గా స్టార్టప్ సిఓఈకి సంబంధించిన వర్కే ఉంటుంది. అండ్ దట్స్ వై. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అసలు ఈ స్టార్టప్ జర్నీ అనేది ఒక స్టార్టప్స్ మీద కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ మీద కానీ ఎలా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను ఒక నార్మల్ స్కూల్లోనే 10th క్లాస్ వరకు చదివాను అండ్ ఇంటర్మీడియట్ కూడా ఒక నార్మల్ కాలేజెస్ లోనే చదివాను. బిఎస్సి కంప్యూటర్స్ కూడా నార్మల్ కాలేజెస్ లోనే అండ్ ఎంబీఏ కూడా నార్మల్ కాలేజీలోనే చదివాను. ఎటువంటి వాతావరణంలో మనం పెరిగాము అంటే చదువుకొని ఒక జాబ్ సంపాదించుకొని, ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ సంపాదించుకొని దాంట్లో ఇవ్వగలిగినంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ దాంట్లో ఎదగటం అనేది మనం అంతవరకు చూస్తున్నాం. నేను ఎంబీఏ సెకండ్ సెమ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ రాజు అనే అతను ఒక బ్యూటిఫుల్ వేలో ఒక ఐడియాని, అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ఐడియాని, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని ఒక బ్యూటిఫుల్ వేలో, సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటి అంటే షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అతను ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఒక 4 lakhs రూపీస్లో ఎన్ని మిషన్స్ కొనాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఎంతమందిని టైలర్స్ ఉండాలి, ఎంతమంది మాస్టర్స్ ఉండాలి, అండ్ మనం ఈ ప్యాకింగ్ ఇండస్ట్రీ, ఈ ప్యాకేజింగ్ మనం ఎక్కడి నుంచి కొనుక్కోరావచ్చు, ఎంత బెస్ట్ గా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అని ఒక సింపుల్ ఐడియాని ఎంబీఏ సెకండ్ సెమ్ లో ఉన్నప్పుడు అతను సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏదో క్యాజువల్ గా కూర్చొని ఒక మాట్లాడుకొని అన్నట్టుగా వెళ్ళిపోయాం. కానీ అది అనేది ఎప్పుడు కూడా ప్రికింగ్ చేస్తూనే ఉండేది. ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు, ఎందుకు మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్, షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బెస్ట్ వేలో మనం ప్రొడక్ట్ ని మనం ఎందుకు ఇవ్వకూడదు అనేది. కానీ ఎంబీఏ అయిపోయిన తర్వాత ద పేరెంట్స్ థింకింగ్ ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందో అంటే ఎవరిని తప్పు పట్టలేము ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్న, అప్పటి వరకు వాళ్ళకున్న రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ అనేది, అంటే అప్పటిదాకా రిస్క్ తీసుకొని వచ్చి ఒక సెక్యూర్ వేలో వాళ్ళు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేటప్పుడు మనం ఒక 4 lakhs తీసుకొని ఒక డిఫరెంట్ వేలో మనం వెళ్తున్నాం అంటే అది ఎక్కడ చేతులు కాల్చుకుంటాడు, ఎక్కడ ఈడు లైఫ్ స్పాయిల్ అయిపోతుందా అని వాళ్ళు రిస్క్ క్యాపబిలిటీస్ అనేది అప్పటికి తగ్గిపోయి ఉంటాయి వాళ్ళకి. సో అదే సేమ్ వే హ్యాపెన్ టు మీ యాజ్ వెల్. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా లేరు. ఎందుకంటే మా నాన్న కూడా హీఈస్ ఇన్ టు పెస్టిసైడ్స్ బిజినెస్. అయినా కూడా వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అంటే మేము ఈ బిజినెసెస్ లో స్ట్రగుల్ అవుతున్నాం, మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మా కొడుకు అలా ఉండకూడదు, ఏదో ఒక ఏసీ కింద కూర్చొని పనిచేసేటట్టు ఉండాలి అని చెప్పి వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అలా ఉంటుంది. మన వరకు వచ్చేసి మనల్ని బాధించేది మన థింకింగ్ ప్రాసెస్ అండి. అండ్ ఈ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఏదైతే సీడ్ మన మైండ్ లోకి వస్తుందో అది మాత్రం మనం ఎప్పటి కూడా ప్రికింగ్ చేస్తూనే ఉంటుంది. అందుకనే నేను ఐ హ్యావ్ టు మూవ్ టు ది ఐటీ. అండ్ మీకు తెలిసిందే, ఒక చట్టంలో, ఐటీ చట్టంలో ఇరుక్కున్న తర్వాత చాలా రోజులు మనం అదే ఇదిలో ఉంటాం. బయటకు వచ్చి మళ్ళీ ఏదైనా స్టార్టప్స్ కానీ ఏమైనా ట్రై చేయాలంటే చాలా రిస్కీగా ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాసెస్లో మేము ఒక 3 ఫ్రెండ్స్ కలిసి చాలా
ఐడియాస్ అయితే మేము థింక్ చేసాము, చాలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం. బట్ దే గట్ ఎక్సలెంట్ ఆన్-సైట్ ఆపర్చునిటీస్ అండ్ దే మూవ్ టు ద అబ్రాడ్. And I was alone, and I used to always follow the entrepreneurial books and magazines and all. ఒక రోజు మాత్రం ఒక ఎంటర్ప్రెన్యూరల్ మ్యాగజైన్ లో, దాని పేరు కూడా ఎంటర్ప్రెన్యూర్ మ్యాగజైన్ ఓన్లీ, ఆ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ చదివాను నేను. స్టార్ట్ చీప్, ఫెయిల్ చీప్, బట్ డూ ఇట్ నౌ. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది అంటే అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ వై కాంట్ ఐ స్టార్ట్ విత్ ద లెస్ ఇన్వెస్ట్మెంట్, అండ్ వై కాంట్ ఐ స్టార్ట్. సో అది ఇంకా నన్ను ప్రిక్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఏదో ఒకటి ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అసలు ముందలో దిగి చూద్దాం. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, మేబీ బ్యూటిఫుల్ లెర్నింగ్ అనేది అక్కడ దొరకొచ్చేమో మనకి. సక్సెస్ అయితే మనం దాంట్లో ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చేమో. ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడే నేను dealsandads.com అని ఈ డీల్స్ కాన్సెప్ట్ ని, ఈ యాడ్స్ కాన్సెప్ట్ ని, ఇది ఎలాగా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్స్ అప్పటికి ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ వన్ టు అడ్వర్టైజ్ ఇన్ ద ఆన్లైన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2009 and 10. So that's why, and there is a $1 million website is there, and where people can buy the space and based on the pixel, and that is the one thinking process and make me to have a one deals and ads website, and where people can click on the one space and they can they display their ads. The same thing with the deals as well. And we have the excellent the search engine. We have an excellent search process and the filter process, and where they can easily find out and what is the best deals regarding their product and the shops which are nearby. So this is what I have the thought of that day. I have given to the development to the one of the Jaipur company. And where I went wrong, actually, I don't know about and legalities and how usually these companies work and all. And చాలా వరకు ఇంకా కొద్ది రోజుల్లో లాంచ్ చేస్తున్నాను, ఇంకా వాళ్ళు కంప్లీట్ ప్రోడక్ట్ అయితే ఇవ్వలేకపోయారు. అండ్ టు ఫైట్ అగైనెస్ట్ దెమ్, అండ్ దేర్ jurisdiction is in Jaipur. And if they were there in the South India, like the Chennai or Hyderabad and Bangalore, I would have went there and fight against them. And this is the big mistake I have done on the dealsandads.com, and that's why I forcefully has to shut down that one. And because the funds I put for the dealsandads.com is a huge, and I unable to take that forward after that. But in the meanwhile, to promote dealsandads.com also చాలా చేసామండి. ఎట్లా అంటే అది లోయర్ లెవెల్లో తీసుకొని వెళ్ళటానికి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి dealsandads.com లో యాడ్ చేసి, అంటే ఈ కామర్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసాము. ఈ బ్రాస్ అండ్ బ్రాంజ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది యాడ్ చేసి అవి ఆల్మోస్ట్ ఒక 300-400 kgs ప్రొడక్ట్స్ ని నెల్లూరు లాంటి ప్లేస్ లో తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ఎగ్జిబిషన్ అంటూ కండక్ట్ చేసి, అక్కడ మళ్ళా ఒక లోకల్ గా క్యాంపెయిన్ చేసుకొని అక్కడ ఎగ్జిబిషన్స్ అనేది కండక్ట్ చేసేవాళ్ళం. ఇట్లా సెవెరల్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసాం. బట్ దట్ టైమ్ ద యూసేజ్ ఆఫ్ ఈ కామర్స్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నది. అంటే ద ఫ్లిప్కార్ట్ అనేది బుక్స్ ద్వారా వచ్చినప్పటికీ దే ఆర్ ఇంటూ ఓన్లీ ద బిజినెస్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండింది. ఇంతకుముందు ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే, ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మనం ఒక ఈబే ఒకటే ఉంది, వాళ్ళు ఫ్రాడ్ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు, మనం ఒక ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ అనేది అప్పట్లోనే 2010లోనే నేను చెప్పాను, మనం ఒక గూడౌన్ తీసుకొని అక్కడ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వెరిఫై చేసి మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది జనాలకి ఇద్దామంటే వాళ్ళొక డిఫరెంట్ గా చూసేవాళ్ళు. అంటే వై దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ ఇన్ దిస్ వే, and this is a very visionary thing, and which we not supposed to think about it. సో అదే అంతా కొంచెం నాకు ఆటగా అనిపించేది. దాంట్లో ఏముంది, అంతగా మనం చేయలేకపోయటానికి ఏముంది అనేది నాకు ఎప్పుడు అనిపిస్తూనే ఉండేది అది. సో
థాట్ ప్రాసెస్ నుంచి నేను బయటపడి నేను ఇండివిజువల్ గా వచ్చి నేను ఇట్లా ఈ ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోబోయి నా dealsandAds.com అనేది ముందుకు తీసుకెళ్తాం అనే ప్రయత్నం నాకైతే చాలా అప్రిషియేట్ గా అనిపించింది. తర్వాత మేము ఒక గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనే ఒక షాప్ కూడా నెల్లూరులో పెట్టాము. And so far in our journey, and we are still there in 2011 only, and going forward I will explain and what and all experiments I have did and where I went wrong and where I am good at it, ఎలా ఈ ఇండస్ట్రీ అనేది ఇవాల్యుయేట్ అయింది అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డెఫినెట్లీ దిస్ జర్నీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ who is thinking about the entrepreneurs, and definitely for the students who are studying now, and the employees who are doing their jobs, and for them everyone it is, and the housewives and who want to do different things, and for everyone this is definitely important. What are the products we are having right now, and how we are going to implement and make it success. All these are very important for every individual. So please do subscribe, like and share it with your all well-wishers, my friends tonu, family members tonu, మీ ఎంప్లాయ్మెంట్ సర్కిల్ తోను ప్రతి ఒక్కరితో కూడా ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.